ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఏ ప్రభావము ఉంటుంది? ఆడపిల్ల పుష్పవతి అవ్వగానే నక్షత్రం చూసుకుంటారు. ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి, చెడు జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు. నక్షత్రం మంచిది కాకపోయినా, అశుభమైన చింతించాల్సిన పనిలేదు. తగు విధంగా పూజలు, కర్మలు చేయిస్తే గ్రహణం విడిచినట్టు దోషం పోతుంది. అశ్విని నక్షత్రం అపారమైన దుఃఖాలు. భరణి నక్షత్రం సంతానమంతా ఆడపిల్లలే. కృతిక నక్షత్రం మహాదరిద్రం. రోహిణి నక్షత్రం చక్కటి దాంపత్యం. మృగశిర నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం. ఆర్ద్ర నక్షత్రం పుత్ర సంతానము. పుష్యమి నక్షత్రము కుటుంబానికి వేదన. ఆశ్లేష నక్షత్రము సకల శుభములు. మగ నక్షత్రము భర్తకి దూరమవ్వటము. పుబ్బ నక్షత్రము మగ సంతానం. ఉత్తర ఫాల్గుని నక్షత్రము బాగా చూసుకునే పుత్రుడు. హస్త నక్షత్రము అఖండ అదృష్టం. చిత్త నక్షత్రము చక్కటి జీవితము. స్వాతి నక్షత్రము భర్త ప్రేమ అపారంగా పొందుతారు. విశాఖ నక్షత్రము నలుగురు ఇష్టపడే దాంపత్యము. అనురాధ నక్షత్రము రోగాలమయము. జ్యేష్ఠ నక్షత్రము ధన నష్టం, చపల చిత్తము. మూల నక్షత్రము ఈతి బాధలు, ఆరోగ్య బాధ. పూర్వాషాఢ్ నక్షత్రము కుటుంబానికి ఆవేదన. ఉత్తరాషాఢ్ నక్షత్రము సంతోషకర జీవితం. శ్రవణ నక్షత్రము అధికార ఆనందము. ధనిష్ట నక్షత్రము ఆయురారోగ్యములు. శతభిషం ఆకలి బాధలు. పూర్వభాద్రపదం శక్తి లేకపోవటము. ఉత్తర భాద్రపదం 10 మంది మెచ్చుకునే జీవితం. రేవతి నక్షత్రము సకల శుభములు. పుష్యమి నక్షత్రం శాస్త్రంలో 7వ నక్షత్రంగా గుర్తించబడింది. ఇది కటక రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రం ఒక మంచి నక్షత్రంగా పరిగణించబడుతుంది మరియు దాని ప్రభావాలు చాలా సానుకూలంగా ఉంటాయి. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రభావాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రముఖ వ్యక్తిత్వం. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సహాయవంతులు, ఔదార్యంతో కూడినవారు, ఇతరులకు సానుకూలమైన మార్గదర్శకులు కావచ్చు. ఆధ్యాత్మికత. ఈ నక్షత్రం చాలా ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారు దైవికత లేదా మానసిక శాంతిని పొందడానికి బలమైన ఆకర్షణ చూపుతారు. సమాధానం. ఈ నక్షత్రం వారికి మంచి ఆర్థిక స్థితి, స్థిరమైన ధనాన్ని మరియు వ్యవహారాలకు బలమైన నెమ్మదిని కలిగిస్తుంది. కుటుంబ సంబంధాలు. పుష్యమి నక్షత్రం వారికి కుటుంబంలో ప్రేమ మరియు సానుభూతి ఉండే అవకాశం లేదు. సంకల్పం మరియు ప్రయత్నం. ఈ నక్షత్రం వారికి తమ లక్ష్యాలపైన దృఢమైన సంకల్పం, శ్రమ మరియు సమర్థత ఉంటుంది. పుష్యమి నక్షత్రం సాధారణంగా ఒక మంచి ప్రభావం కలిగిన, సహాయవంతమైన, ఆధ్యాత్మికంగా ధన్యమైన వ్యక్తిత్వాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.